హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా ఒక ఐపీఓ అయితే ఈ రోజు నుంచి ఓపెన్ అయిపోయింది. ఈ ఐపీఓ వీడియో యాక్చువల్ ఐపీఓ ఓపెన్ అవ్వక ముందు కాకుండా లేట్ గా చేయడానికి కారణం ఏంటంటే డిమాండ్ పెద్దగా కనబడపోయేసరికి ఒకేలే ఏముందో అనుకుని పెద్దగా అయితే డీప్ గా వర్క్ చేయలేదు. బట్ నిన్న యాంకర్ బుక్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే యాంకర్ లిస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ఇన్వెస్టర్స్ ఒక పేర్లు మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ కనబడతాయి. ఎస్పెషల్లీ ప్రశాంత్ చైన్ గారు మేనేజ్ చేసిన ఫండ్ 3P ఏదైతే ఉన్నదో వాళ్ళ నేమ్ కనబడేసరికి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటుంది, మిస్ అవుతున్నానేమో అని చెప్పి బిజినెస్ రిలేటెడ్ గా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. దెన్ అండర్స్టూడ్ ఈ ఐపీఓని వీళ్ళు వాల్యుయేషన్ ఏదైతే చేశారో చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో అయితే ఐపీఓని కోట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఇప్పుడు ఏదైతే మార్కెట్ క్యాప్ వీళ్ళు ఐపీఓని తీసుకొస్తున్నారో దానికన్నా ఎక్కువ వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ ఉన్నది ఎగ్జిక్యూట్ చేయాల్సిందన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ పవర్ అండ్ కేబుల్స్ రిలేటెడ్ గా మనం రీసెంట్ గా ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ ఒక నెంబర్ చూసినా కూడా చాలా మంచి గ్రోత్ ట్రాక్ మనకి కనబడుతుంది కదా. సో దీనివల్ల మనకి ఇన్స్టిట్యూషన్స్ ఒక డిమాండ్ అయితే క్లియర్లీ కనబడుతుందని అర్థమైంది. మనకి కొన్నిసార్లు తెలుసు మార్కెట్ లోని ఐపీఓస్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఒక పార్టిసిపేషన్ బాగానే ఉంటుంది, బట్ రీటైల్లోని గ్రే మార్కెట్ ప్రీమియం కనబడిపోయేసరికి పెద్దగా డిమాండ్ కనిపించదు. దానివల్ల చాలా మంది ఇగ్నోర్ చేసేస్తుంటారు. బట్ బిజినెస్ గుడ్ అయితే మనం స్టడీ చేయడంలో తప్పలేదు కదా. సో ఈ రోజు ఈ వీడియోలోని లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఐపీఓ నౌ. Money Purse, your trusted investment partner. ఈ లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా విషయంకి వచ్చేసరికి ఇయర్ 1988 లో ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ. పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లోని వీళ్ళు కేబుల్స్, కండక్టర్స్ అండ్ మిగిలిన స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇవన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ వీళ్ళు బిజినెస్ సెగ్మెంట్స్ విషయంకి వచ్చేసరికి లో, మీడియం అండ్ హై వోల్టేజ్ పవర్ అండ్ కంట్రోల్ కేబుల్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉన్నది. ఈ కేబుల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ అయ్యే పీవీసీ కాంపౌండ్స్, అల్యూమినియం ఎలాయ్స్, అల్యూమినియం రాడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అయితే ఉన్నది. సో వీళ్ళ ఓన్ గానే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళ సెకండ్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి కండక్టర్ సెగ్మెంట్. ఈ కండక్టర్ సెగ్మెంట్ లోనే వీళ్ళు అల్యూమినియం కండక్టర్స్ ని, అల్యూమినియం ఎలాయ్ కండక్టర్స్ ని, AL-15 అండ్ స్టీల్ సపోర్ట్ ఉన్న అల్యూమినియం కండక్టర్స్ ని, ఈకో కండక్టర్స్ ని అండ్ MV ఓవర్ హెడ్ కండక్టర్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ కండక్టర్ సెగ్మెంట్ లో వీళ్ళకి ఒక స్పెషలైజేషన్ అయితే ఉన్నది. యుఎస్ బేస్డ్ పాపులర్ కంపెనీ అయిన TS కండక్టర్ కార్ప్ ఏదైతే ఉన్నదో దాంతో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా TS కండక్టర్ కార్ప్ దగ్గర నుంచి వీళ్ళకి టెక్నాలజీ అయితే రానున్నది. దీనివల్ల వీళ్ళకి లైన్మెన్ ఫ్రెండ్లీ, ఈజీ కంపాటబిలిటీ అండ్ ఈజీ వర్కబిలిటీ, ప్రొపరేటరీ ప్రీ టెన్షన్ కార్బన్ ఫైబర్ కోర్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో అది వీళ్ళకి రానున్నది. దీనివల్ల ఇప్పుడు మేజర్ గా పవర్ సెక్టర్ లో మనకు కావాల్సింది ఏంటి, హై వోల్టేజ్ అండ్ మీడియం వోల్టేజ్ సైడ్ టెక్నాలజీ అయితే కావాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే డేటా సెంటర్స్ అవ్వచ్చు, ఈవీ అవ్వచ్చు, వీటి వల్ల మనకి హై పవర్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. దాన్ని సపోర్ట్ చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ క్యాపబిలిటీ అయితే ఉండాలి. సో దాని రిలేటెడ్ గా మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉండాలో నార్మల్ రెగ్యులర్ కాంపోనెంట్స్ కాకుండా ఈ హై వోల్టేజ్ కి సపోర్ట్ చేసే కాంపోనెంట్స్ తయారు చేసే క్యాపబిలిటీ ఉన్న కంపెనీస్ కి అయితే డెఫినెట్లీ డిమాండ్ బాగా పెరుగుతుంది. దానివల్ల మనకి అంటే ఆ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ ఏవైతే మీకు పవర్ సెక్టర్ లోని లాస్ట్ 1 to 2 years చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ అయితే మనకు కనబడతాయి అన్నమాట. ఈ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళు అడ్వాన్స్ అండ్ హై కెపాసిటీ కండక్టర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో ఓవరాల్ గా చూసినట్టయితే వీళ్ళకి పవర్ కేబుల్స్ అండ్ ఈ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వీళ్ళకి 73% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. వీళ్ళు ఇయర్ 2015 లోని ఈపీసీ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యారు. సో మనకి ఈపీసీ రిలేటెడ్ వర్క్స్ కూడా వీళ్ళు చేస్తారన్నమాట. సో రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళకి ఈపీసీ సెగ్మెంట్ నుంచి అయితే వస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర 85,448 మెట్రిక్ టన్ కెపాసిటీతో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. 3 కూడా వెస్ట్ బెంగాల్ లోనే ఉన్నాయి. యూనిట్ 1 and 2 కరెంట్లీ 64% కెపాసిటీ యూటిలైజేషన్ తో రన్ అవుతున్నట్టయితే యూనిట్ 3 56.78% కెపాసిటీ యూటిలైజేషన్ తో అయితే రన్ అవుతుంది. అండ్ కమింగ్ టు వీళ్ళ క్లయింట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి రైల్వే సప్లై చేయడానికి RDSO లైసెన్స్ ఏదైతే కావాలో ఆ లైసెన్స్ ఉన్నది. అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్ కి యూజ్ చేసే అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్, కార్డ్ కేబుల్స్ రిలేటెడ్ వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అప్రూవ్డ్ వెండర్స్ గా అయితే చెప్తున్నారు DRHP లో. అండ్ ఇండియన్ రైల్వేస్ కి మాత్రమే కాకుండా మిగిలిన అదర్ పవర్ డిస్కామ్స్ ఏవైతే మిగిలిన పవర్ కేబుల్ కంపెనీస్ ఎలాగైతే సప్లై చేస్తే వీళ్ళు కూడా అలాగే సప్లై చేస్తారు. అండ్ యాక్చువల్ వీళ్ళకి గవర్నమెంట్ సెక్టర్ నుంచి మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా డీసెంట్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ రెవెన్యూ నెంబర్స్ ఆధారంగా చూసినట్టయితే వీళ్ళకి గవర్నమెంట్ సెక్టర్ నుంచి 65% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్టయితే ప్రైవేట్ సెక్టర్ నుంచి 34% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ కమింగ్ టు వీళ్ళ ఆర్డర్ బుక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర 3,243 crores ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులోని మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇందులో గవర్నమెంట్ నుంచి వీళ్ళకి 985 crores వర్త్ ఆర్డర్స్ ఉన్నట్టుగా అండ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వీళ్ళు 644 crores ఆర్డర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ పవర్ కేబుల్స్ అండ్ కండక్టర్స్ ఏదైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అక్కడ నుంచి వీళ్ళకి 668 crores ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఈపీసీ సెగ్మెంట్ లో వీళ్ళకి 1,500 crores ప్లస్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా 3,243 crores ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్టుగా
అయితే చెప్తున్నారు. అండ్ ఈ పవర్ కేబుల్స్, కండక్టర్స్, ఈపీసీ రిలేటెడ్గా మాత్రమే కాకుండా వీళ్ళు కొత్తగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, సోలార్, బెస్ ఈపీసీ వర్క్స్ ఏవైతే ఉంటాయి వీటిల్లో కూడా ఎంటర్ అయినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ కరెంట్లీ 699 ఎంప్లాయీ బేస్ అయితే ఉన్నారు. ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి గోయల్స్ ఫ్యామిలీ ఈ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. కంప్లీట్ షేర్ హోల్డింగ్ వాళ్ళ దగ్గరే ఉన్నది. మిస్టర్ దీపక్ గోయల్ కరెంట్లీ ఎండీ అండ్ చైర్మన్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నట్టయితే, దేవేష్ గోయల్ CEO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అమిత్ గోయల్ CFO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. కంప్లీట్ షేర్ హోల్డింగ్ మొత్తం ఫ్యామిలీ దగ్గర ఉన్నది. షేర్ హోల్డర్స్ యొక్క పేర్లు అండ్ బ్రేకప్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్, ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 828 crores డెట్ అయితే ఉన్నది అండ్ 725 crores ఈక్విటీ అయితే ఉన్నది. డెట్ ఈక్విటీ రేషియో 1.14 times అయితే కనబడుతున్నది. అండ్ ఈ డెట్ లో కూడా 86% కరెంట్ బారోయింగ్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు IPO ద్వారా ఏదైతే డబ్బులు రేస్ చేస్తున్నారో, ఫ్రెష్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో ప్రిడామినెంట్లీ డెట్ పేమెంట్ కోసమే వీళ్ళు రేస్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ 3 years రెవెన్యూస్ లో 15% CAGR లో గ్రోత్ డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలో 38% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 8.93% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే జనరేట్ చేసేవారు. అది ఇప్పుడు 12.96% అయితే ఇంక్రీజ్ అయింది. బట్ ఇది సస్టైనబుల్ కాదా అన్నది మనకి లిస్ట్ అయిన తర్వాత నెంబర్స్ బట్టి అర్థమవుతాయి. మనకు తెలుసు IPOకి వచ్చే ముందు 1-2 years ఫైనాన్షియల్ నెంబర్స్ ఏవైతే చాలా వరకు స్క్వీజ్ చేయడానికి అయితే మేనేజ్మెంట్స్ ట్రై చేస్తాయి. సో అలా పెరిగాయా, జెన్యూన్లీ వీళ్ళ మార్జిన్స్ పెరిగాయి అన్నది మనకి లిస్ట్ అయిన తర్వాత వచ్చే నెంబర్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఏ కంపెనీ అయినా కూడా. సో ఈ నెంబర్స్ బట్టి చూసినట్లయితే యావరేజ్గా 9-12% మధ్యలో అయితే వీళ్ళు మార్జిన్స్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి ఈ 3 years పీరియడ్ లో వీళ్ళు ప్యాట్ లో ఏకంగా 93% గ్రోత్ డెలివర్ చేశారు. ఇది సస్టైనబుల్ గ్రోత్ రేట్ అయితే కాదు. లెట్స్ సీ పోస్ట్ లిస్టింగ్ నెంబర్స్ వస్తే మనకి ఇది కూడా అర్థమవుతుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 2.3% నుంచి 6.5% మధ్యలో అయితే వీళ్ళు ప్యాట్ మార్జిన్స్ ఓవర్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ సస్టైనబుల్ మార్జిన్ ఎంత అన్నది కూడా అగైన్ మనకి లిస్ట్ అయిన తర్వాత అర్థమవుతుంది. అండ్ క్యాష్ ఫ్లోస్ పరంగా పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు IPO డీటెయిల్స్, ఇష్యూ సైజ్ 742 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 542 crores అయినట్టయితే OFS 200 crores అన్నమాట. ఈ 200 crores కంపెనీలోకి రాదు, ప్రమోటర్ సెల్ చేస్తున్నారు. అండ్ ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹5 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 203 నుంచి ₹214 మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా చూసినట్టయితే ఈ IPOని వీళ్ళు 3003 crores కి అయితే వాల్యూ చేశారు. అండ్ మనం ఈ IPOలో పార్టిసిపేట్ చేయాలంటే 70 షేర్స్ అయితే అప్లై చేయాలి అండ్ 70 మల్టిపుల్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. IPO ఈ రోజు ఓపెన్ అయింది అండ్ 13th రోజున IPO అయితే క్లోజ్ ఉన్నది. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి QABS 50%, NIS 15%, రీటైల్ కి 35% కోట్ అయితే ఇచ్చారు. And when it comes to return ratios, వీళ్ళు 23.32% ROE and 17.82% ROCE అయితే జనరేట్ చేశారు. పియర్స్తో కంపేర్ చేసినట్టయితే మనకి ఎట్ పార్ నెంబర్స్ కనబడుతున్నాయి, ఎక్సెప్షనల్ ఏం కనిపించట్లేదు. బట్ మనం ఎట్ పార్ అని అనుకోలేము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ బిఫోర్ ఇయర్ వీళ్ళ ప్యాట్ నెంబర్స్లోని ఎక్సెప్షనల్ గెయిన్ అయితే కనబడుతుంది. సో ఆ నెంబర్స్ సస్టైన్ అవుతాయా లేదా పోస్ట్ లిస్టింగ్ మనకి అర్థమవుతుంది. మనకి రిటర్న్ రేషియోస్ ఏవైతే ఉన్నాయి ఇవి లాస్ట్ ఫైనాన్షియల్ నెంబర్స్ వీళ్ళు ఏవైతే మనకి RHPలో మెన్షన్ చేశారు దాని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసినవి. సో మనకి అగైన్ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, కొత్త ఇన్వెస్టర్లు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే IPOకి వచ్చే ముందు వాళ్ళ ప్రాఫిటబిలిటీ నెంబర్స్ ని చాలా వరకు పుష్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. సో దట్ వాల్యుయేషన్స్ పరంగా రీజనబుల్ గా కనిపించడానికి IPOని దాన్ని బట్టి చూసినట్టయితే మనకి ఎట్ పార్ కనబడుతున్నాయి. బట్ కొన్నిసార్లు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ జనరేట్ చేసిన నెంబర్స్ని బెటర్ చేస్తుంటే కొన్ని ఎక్సెప్షనల్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ మ్యాచ్ చేస్తుంటాయి. బట్ చాలా వరకు కంపెనీస్ IPO ముందు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నదో ఆ నెంబర్స్ని పోస్ట్ లిస్టింగ్ మ్యాచ్ చేయలేవు అన్నమాట. దాని తర్వాత మనకి స్టాక్స్లో కరెక్షన్స్ అనేవి కనబడతాయి. IPO తర్వాత యాక్చువల్లీ కరెక్ట్ అయ్యే కంపెనీస్ అన్ని కూడా ఆ కోవకు చెందినవి ఉంటాయి అన్నమాట. ఎవరైతే బెటర్ చేస్తే ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి ఇన్ఫాక్ట్ మల్టీ బ్యాగర్స్ అయిపోతుంటాయి అన్నమాట. లెట్స్ సీ అంటే ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళ నెంబర్స్ బట్టి మనకి అది అర్థం అవుతుంది. అండ్ మిగిలిన అదర్ పారామీటర్స్ మనం చూసాం అనుకోండి, రెవెన్యూస్ పరంగా పియర్స్తో కంపేర్ చేసినట్లయితే మనకి లోవర్ సైడ్ లోనే కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీ పరంగా పియర్స్తో కంపేర్ చేస్తే బెటర్ సైడ్ లో కనబడుతుంది. ఈవెన్ మార్జిన్స్ పరంగా కూడా పియర్స్తో కంపేర్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. నేను చదవట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ అనేసి, మీరు పాజ్ చేసుకున్నా కూడా మీరు చూడొచ్చు. మనకి ఎట్ పార్ ఆర్ కొంచెం వరకు బెటర్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అర్థం అవుతుంది. ఓన్లీ లాస్ట్ ఫైనాన్షియల్ నెంబర్స్ మాత్రం కాదు, మేము దాని ముందు 2 years చూసినా కూడా మనకు మార్జిన్స్ పరంగా వీళ్ళు బెటర్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అర్థం అవుతుంది. అండ్ ఫైనలీ మనం IPO రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అయ్యే కంపారిజన్ వాల్యుయేషన్. వీళ్ళు IPOని 16 times ప్రైస్ టర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. పియర్స్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా చాలా రీజనబుల్ వాల్యుయేషన్ లోనే కోట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ యూనివర్సల్ కేబుల్స్ యొక్క నెంబర్సే మనకి లోవర్ సైడ్ లో కనబడతాయి కంపేర్ టు పియర్స్ అందరిలోకి. యూనివర్సల్ కేబుల్స్ కూడా కరెంట్లీ 23 times PE మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నారు. సో యూనివర్సల్ కేబుల్స్ కన్నా కూడా వీళ్ళు లోవర్ మల్టిపుల్ IPOని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈవెన్ EV/EBITDA మల్టిపుల్ ఆధారంగా చూసినా కూడా వీళ్ళు 12.18 times EV/EBITDA మల్టిపుల్ IPOని అయితే కోట్ చేశారు. మిగిలిన పియర్స్ అందరూ కూడా వీళ్ళకన్నా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే
ట్రేడ్ అవుతున్నారు. సో, ఐపీఓ పరంగా మనం మాట్లాడుకోవాలంటే పాజిటివ్స్ పరంగా ఫస్ట్ థింగ్ వాల్యుయేషన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. సెకండ్ థింగ్ ఆర్డర్ బుక్ మంచి ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ యూఎస్ కంపెనీతో వీళ్ళకి టెక్నాలజీ కొలాబరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ థర్డ్ పాజిటివ్ అనమాట. నాకు మేజర్‌గా ఈ ఐపీఓ రిలేటెడ్‌గా అంటే ఓవరాల్‌గా మనకు తెలుసు పవర్ సెక్టర్ రిలేటెడ్‌గా చాలా మంచి డిమాండ్ అయితే ఉన్నది. దానివల్ల పవర్ సెక్టర్‌లోని కంపెనీస్ అన్నీ గ్రో అవుతున్నాయని మనం ఆల్రెడీ చూసినాం. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఈ నంబర్స్ వస్తున్నాయి కదా! చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ నంబర్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో ఆ నంబర్స్ చూసినా కూడా మనకి చాలా సర్ప్రైజింగ్ గ్రోత్ నంబర్స్ ఎస్పెషల్లీ పవర్ కేబుల్ రిలేటెడ్‌గా చిన్న కంపెనీస్ నంబర్స్ మీరు చూసారనుకోండి ప్రైమ్ కేబుల్ అని ఇలాంటి కంపెనీస్ ఒక నంబర్స్ మీరు చూసారనుకోండి మనకి ఎక్సెప్షనల్ నంబర్సే డెలివర్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుందన్నమాట. డిమాండ్ రిలేటెడ్ కూడా చాలా పాజిటివ్ కామెంటరీ మేనేజ్మెంట్ నుంచి వినబడుతున్నాయి. సో, దాని పరంగా చూసినట్టయితే ఈ మేనేజ్మెంట్ ఐపీఓకి వచ్చే టైంలో మాత్రమే కాదు ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ యొక్క సైడ్ నుంచి చూసినా కూడా మనకి పాజిటివ్ ట్రాక్షనే కనబడుతున్నది. సో, ఇవన్నీ పాజిటివ్స్ అయినట్టయితే రిస్క్ పరంగా మనకి కమోడిటీ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మార్జిన్స్ మీద అయితే ఉంటదో అది మిగిలిన అదర్ కాంపిటీటర్స్ మీద కూడా ఉంటుంది. వీళ్ళ మీద కూడా ఉంటుంది. యూ షుడ్ నో దట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. మిగిలిన అంత మనం ఇంపార్టెంట్ క్రిటికల్ హైలైట్ చేయాల్సిన రిస్క్‌లు అయితే నాకు కనిపించట్లేదు. మిగిలిన అదర్ జనరలైజ్డ్ రిస్క్‌లు ఏవైతే ఉంటే మిగిలిన అన్ని కంపెనీస్‌కి అలాంటి రిస్క్‌లే కనబడుతున్నాయి అనమాట. ఇది ఈ ఐపీఓ రిలేటెడ్‌గా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఉన్నది. వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని ట్రాక్ చేయాల్సిన కంపెనీ అయితే ఇది. ఓన్లీ థింగ్ నా కన్సర్న్ ఏంటంటే ఐపీఓ ముందు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ వీళ్ళ ప్యాట్ నెంబర్స్ అయితే చాలా వరకు అగ్రెసివ్ గ్రోత్ డెలివర్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఆ సస్టైనబుల్ కాదా అన్నది పోస్ట్ లిస్టింగ్ మనకు అర్థమవుతుంది అనమాట. ఆర్డర్స్ పరంగా అయితే మాత్రం మంచి ఆర్డర్ బుక్ అయితే కనబడుతుంది. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రొడక్ట్ లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.